ఐపీఎల్ 2025లో భాగంగా చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. 20 ఏళ్ల యువ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఓటమి అంచున నిలబడిన జట్టును గెలిపించేందుకు మెరుపు ఇన్నింగ్స్ ఆడి శభాష్ అనిపించుకున్నాడు అందరి చేత. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేవలం ఒక వికెట్ తేడాతో ఊహించిన విజయాన్ని సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఒక దశలో 65 పరుగులకి 5 వికెట్లతో తడబడింది. కానీ దీని తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేదు. ఢిల్లీ సాధించిన ఈ ప్రత్యేక విజయంలో అశుతోష్ శర్మ స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరొక ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్ను గెలుపు అంచును తీసుకువెళ్లాడు. సాయశక్తిలా ప్రయత్నించాడు. అతను బ్యాట్తోనూ బంతితోనూ తన వంతు సహకారం అందించాడు గేమ్లో. ఆల్రౌండర్ మరెవరో కాదు, విప్రజ్ నిగమ్. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టేశాడు ఈ యువ ఆటగాడు. 20 ఏళ్ల యువ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్ తన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. విప్రజ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చినప్పుడు ఢిల్లీ గెలవడం దాదాపు అసాధ్యం. అశుతోష్ శర్మ మరో చివర నిలబడి ఉన్నాడు. అశుతోష్కి ఆ సమయంలో మరొకరి మద్దతు అవసరం. విప్రజ్ నిగమ్ అతనికి బాగా మద్దతిచ్చాడని చెప్పాలి. విప్రజ్ వచ్చిన వెంటనే తన విధ్వంసకర బ్యాటింగ్ను ప్రారంభించాడు. ఇది అశుతోష్ శర్మ మనోధైర్యాన్ని కూడా పెంచింది. విప్రజ్ నిగమ్ మ్యాచ్ను పూర్తి చేయలేకపోవచ్చు కానీ అశుతోష్ శర్మకు చక్కటి మద్దతు లభించింది. విప్రజ్ నిగమ్ 15 బంతులను ఎదుర్కొని 39 పరుగులు కొట్టాడు. 260 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతని బ్యాట్ నుంచి 5 ఫోర్లు 2 అద్భుతమైన సిక్సర్స్ వచ్చాయి. ఇదే కాకుండా బౌలింగ్లో కూడా విప్రజ్ నిగమ్ ఐడెన్ మార్క్రమ్ వంటి కీలక వికెట్ తీసుకున్నాడు. ఈ ఆటగాడు తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఇంతకీ ఈ ఆటగాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే ప్రశ్నలు చాలామంది నుంచి వస్తున్నాయి. విప్రజ్ నిగమ్ ఎవరు, అతని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. యూపీకి చెందిన విప్రజ్ నిగమ్ను గత సంవత్సరం ఐపీఎల్ 2025 మెగా వేలంలో 50 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ యువ ఆల్రౌండర్ తొలిసారి యూపీ T20 2024 సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడ విప్రజ్ యూపీ ఫాల్కన్ తరపున 12 మ్యాచ్లు ఆడాడు. 11.15 స్ట్రైక్ రేట్, 7.45 ఎకానమీతో 20 వికెట్లు పడగొట్టాడు. యూపీ తరపున అన్ని ఫార్మాట్లో అరంగేట్రం చేయడంతో అతని దేశీయ కెరీర్ ప్రారంభమైంది. 2024-25 సీజన్లో విప్రజ్ నిగమ్ 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, అలాగే 5 లిస్ట్ ఏ మ్యాచ్లు, 7 T20లు ఆడి 103 పరుగులు చేసి 9 వికెట్లు పడగొట్టాడు. 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విప్రజ్ నిగమ్ తన ప్రతిభ చూపించాడు. విప్రజ్ 7 కంటే కొంచెం ఎక్కువ ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్రపై 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి విప్రజ్ రింకు సింగ్తో కలిసి 8 బంతుల్లో 27 పరుగులు చేశాడు. విప్రజ్ నిగమ్ ప్రధానంగా బౌలర్, కానీ అతని బ్యాటింగ్లో కూడా భారీ షాట్స్ ఆడుతున్నాడు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే లక్నోతో జరిగిన మ్యాచ్లో మనం కళ్ళారా చూసాం. మొత్తానికి ఐపీఎల్లో మరో యువ కెరటం మెరుస్తోందంటూ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు.